బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఈశాన్య దిశగా ఏపీకి దూరంగా వెళ్లిపోతోంది. ఇది ఇవాళ సముద్రంలో ఉండగానే బలహీనపడుతుందని భారత వాతావరణ శాఖ చెప్పింది. ఈ ప్రభావంతో ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరుగా వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని ఐఎండీ పేర్కొంది. మరోవైపు తెలంగాణలో 23వ తేదీ నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా వర్షం పడే అవకాశం లేదు. కానీ ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాతావరణ పరిస్థితులు రాబోయే రోజుల్లో రాయలసీమ, కోస్తాంధ్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు, చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ చెప్పింది. మరోవైపు వాయుగుండం కారణంగా ఈ నెల 25, 26 తేదీల్లో సముద్ర తీర జిల్లాల్లో పలుచోట్ల కుండపోత వర్షం కురిసే అవకాశముందని చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం మధ్య పడమటి బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం గంటకు 7 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు పయనిస్తోందని పేర్కొన్నారు. అల్పపీడనం కారణంగా తీర ప్రాంతాల్లో చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఈ నెల 23 వరకు జాలర్లు చేపల వేట మానుకుంటేనే మంచిదని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి మేఘాలు ఉంటాయి, కానీ వర్షం పడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాయలసీమలో 1-2 చోట్ల జల్లులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే దక్షిణ తెలంగాణలో కూడా కొన్ని చోట్ల చిరుజల్లులు పడొచ్చు. చెన్నైలో రానున్న 3 రోజుల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే అధికంగా ఉంటాయని పేర్కొన్నారు. రాత్రి వేళల్లో పుదుకోట, శివగంగ, మదురై తదితర జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, పెనుగాలులతో వర్షాలు కురుస్తాయని అన్నారు. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం పూర్తిగా బలహీనపడిన తర్వాత వాయుగుండంగా రూపుదిద్దుకుని తీరం వైపు పయనించనుందని చెప్పారు. దీని ప్రభావంతో ఈ నెల 25, 26 తేదీల్లో సముద్ర తీర జిల్లాల్లో పలుచోట్ల కుండపోతగా, మరికొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరుగా వర్షాలు కురుస్తాయని వివరించారు. ఈశాన్య రుతుపవనాలు వచ్చే జనవరి మొదటి వారం దాకా కొనసాగుతాయని, జనవరి 10 తర్వాత వర్షాలు తగ్గుముఖం పడతాయని అధికారులు అంచనా వేశారు.